నమస్తే సార్. నమస్తే అండి. వాసుదేవన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇది ఇప్పుడు తుని సంఘటన గురించి చర్చ మాట్లాడచ్చా? మాట్లాడండి. అందుకనే కదా మీకు పిలిచింది. ఎందుకంటే ఆ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. ఓకే. ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు పిలిపోవటం, మా లాంటి వాళ్ళందరం కూడా వెళ్ళటం జరిగింది. ఎందుకంటే మా నాయకుడు ఓ పిలిపిచ్చాడు, మా సామాజిక వర్గానికి ఏదన్నా మంచి జరిగిద్ది, ఆ రోజున తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అందరం కూడా మా గళాలు నింపడానికి అన్ని పార్టీల నుంచి ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ, అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది సానుభూతి పరులు కానీ, అలాగే జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ రోజున ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అన్ని పార్టీల నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా తుని ముద్రగడ్డ పద్మనాభం గారు ఎక్కడైతే చెప్పారో ఆ ప్లేస్కి కొన్ని వేలల్లో వచ్చి అక్కడ ఉంటే ఆయన నమ్ముకొని మేము అందరం వెళ్ళామండి. మరి అతను మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి అక్కడ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడింది లేదండి. మరి నడి రోడ్డు మీద వదిలేసి అక్కడికి ఏం జరుగుతుందో తెలియదు, ఏ శక్తులు వచ్చినాయో తెలియదు, రైలు తగలబెట్టేస్తున్నారు. మరి అక్కడ ఆందోళన జరుగుతుంది, అక్కడ ఎవరికి ఏది జరగలేదండి. మాలాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏంటండి? ఈ రోజు నేను జరగలేదు కాబట్టి మనం చెప్పుకుంటున్నామండి. ఏదన్నా జరగకుండా జరిగితే అప్పుడు మా పరిస్థితులు ఏంటండి? అందుకని ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు తీసుకున్న నిర్ణయం అతని పతనానికే నాంది పలికేసింది. ఎందుకంటే ఒక సరే, నాయకుడు ఇప్పుడు అది ఓకే. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జీవో ఇవ్వటం, వెనక్కి తీసుకోవటం, దీని మీద ఏమంటారు రాము గారు? ఇప్పుడు జీవో వల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదండి. అయిపోయిందండి. ఇప్పుడు దాని గురించి సమస్య కాదండి. ఇటువంటి పరిస్థితులు కలిగించినటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఏం సమాధానం ఇంతవరకు చెప్పలేదండి. ఇప్పుడు మేము అనేది అది, ఇప్పుడు రైల్వే కోర్టు కేసు వేశారు, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, ఏదో ఆలోచి పడ్డారు, కేసు కొట్టేశారు. ఇప్పుడు ఆ కేసుని రీకన్స్ట్రక్షన్ చేసిన ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంత మనోభావాలు దెబ్బ అయితే తినొచ్చు, కానీ దీనికి కర్మకర్త క్రియ మొత్తం ముద్రగడ్డ పద్మనాభం. దీనికి ముద్రగడ్డ పద్మనాభం ఏం సమాధానం ఇంతవరకు చెప్పలేదు. సో ముద్రగడ్డ పద్మనాభం గారి మీద కేసు కట్టాలి ప్రభుత్వం అంటారు వ్యక్తిగతంగా? కట్టాల్సిందేనండి. ముద్రగడ్డ పద్మనాభం గారి మీద కేసు కట్టాల్సిందే. అతను దానికి ఏం బాధ్యత వహిస్తాడో చెప్పాలండి. రైట్ రాము గారు, థ్యాంక్ యూ. మోకా ఆనంద్ సాగర్ గారు విన్నారు కదా కాలర్ రాము గారి మాట. ముద్రగడ పద్మనాభం మాత్రమే ఈ మొత్తం సంఘటనకి బాధ్యుడు, ఆయన మీద ఖచ్చితంగా కేసు కట్టాలి, కాపు సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదనేది ఆయన అభిప్రాయం. ఏమంటారు సార్? మ్యూట్లో ఉన్నారు ఆనంద్ సాగర్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సార్, ఇప్పుడు జలియన్ వాలాబాగ్ సంఘటన దగ్గర నుండి ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి సమ్మె గెరావు దొమ్మి, ఇది దొమ్మి అంటారు దీన్ని, అది దొమ్మియే, ఇది దొమ్మియే. ఈ దొమ్మి సంఘటనలో కొన్ని వందలాది మంది, వేలాది మంది ప్రజలు సమూహంగా పోయి పాల్గొనేటువంటి సంఘటన. వీటిని తేల్చి ఏ కోర్టులు ఇప్పటి వరకు నాకు తెలిసి నా అనుభవంలో చెప్పలేకపోయినాయి. ఇట్లాగే ముగిసిపోయినాయి ఇవన్నీ కూడా. ఈ చారిత్రకమైనటువంటి సత్యాన్ని ముందు అందరూ గ్రహించాలి, నమ్మాలి, అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని బాధ్యుల్ని చేద్దాం అనుకుంటే పాపం ఆయన ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు. ఆ విషయం మీడియాకి ఇంకా తెలియదు. చాలా క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నారు ఆయన. మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇది మంచి వార్త, మీకు చాలా ఫ్రెష్ వార్త. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి దీన్ని ఇమీడియట్ గా బయటికి తీసి నిజం